ఓకే గాయ్స్, మేము స్టార్ట్ అయిపోయాము గోవాకి అండ్ వీ వర్ సో ఎక్సైటెడ్. ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ లుక్ ఎట్ దోస్ గర్ల్స్. సో క్యాబ్ బుక్ చేసేసుకున్నాం, ముందే మాట్లాడుకున్నాం అండ్ వీఆర్ జస్ట్ హెడింగ్ టువర్డ్స్ అ క్యాబ్ ఏరియా. దట్స్ ప్రశాంతి అండ్ జోష్న. స్వాతి ఉంది బట్ తను వెనక ఉండే. సో హియర్ వి గో. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు ఇక్కడ లైటింగ్ ఉందని పోజ్ ఇస్తున్నారు. సో వీఆర్ ఆన్ ది వే రైట్ నౌ. యాక్చువల్లీ వెనక వీళ్ళు ముగ్గురు కనిపించట్లేదు, ముగ్గురు ఉన్నారు కానీ ముగ్గురు కనిపించట్లేదు. ఫైనలీ చెకింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పోజులు ఇస్తున్నారు వీళ్ళు. ఎనీవేస్, దీస్ ఆర్ ద boarding passes, girls trip to Goa. Hopefully this will be the excited Goa trip. అదిగోండి. ఓకే, మేమైతే ఫస్ట్ తొందరగా వెళ్ళేసి ఫ్లైట్ ఎక్కాలని చూస్తుండే, బట్ మధ్యలో కూడా ఫోటో సెషన్స్ అవి ఇవి జరుగుతూ ఉండే. అండ్ హియర్ వి గో. ఇగో వీళ్ళిద్దరు చూడండి ఎంత డీప్ డిస్కషన్లో ఉన్నారు. నేనైతే నాకు ఫ్లైట్ అంటేనే చాలా భయం, ఎందుకంటే దట్స్ జోష్న. ఓకే, సో నాకు చాలా భయం, బట్ మేనేజ్ చేసేసి వీళ్ళిద్దరు ఉన్నారని. ఓకే, ఈ లుక్స్ చూసి భయపడకండి, బికాజ్ మేము స్వాతి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వచ్చామన్నమాట, జస్ట్ ఫర్ దట్ డే. అండ్ మార్నింగ్ చాయ్ అండ్ ఇట్ వాజ్ రియలీ ఆసమ్. నేచర్ కూడా చాలా బాగుండే. అండ్ లుక్ ఎట్ ఆర్, మమ్మల్ని చూసి భయపడకండి, బికాజ్ వితౌట్ మేకప్ ఏదో పిక్చర్ లెక్క ఉండే మేము. అండ్ స్వాతి అయితే పాపం పొద్దున స్నానం చేసేసి రెడీ అయిపోయింది, కానీ మేము మాత్రం లైక్ టైం పాస్ చేస్తుండే. అదిగోండి జోష్న. సో ఆబ్వియస్లీ చాలా రచ్చ చేసాము, బట్ దట్స్ ఫైన్. పాపం ప్రశాంత్కి మేము చట్నీ చేసేంత వరకు వదలలేదు, ఏదో చేసుకుంటున్నాం, మేనేజ్ చేస్తున్నాం అంతే. అండ్ దట్స్ అబౌట్ ఇట్. అయ్యో ప్రేమ ఒలిగిపోతుంది మావి. అండ్ దెన్ దిస్ ఇస్ ద వ్యూ. వీ రియలీ లవ్డ్ ఇట్ మ్యాన్. అక్కడ వ్యూ చాలా బాగుండే, చాలా బాగా ట్రీట్ చేశారు వాళ్ళు, రియలీ. ఇక్కడ చూడండి, నేచర్ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది, నాకైతే స్పెషల్లీ చాలా నచ్చింది. ఓకే, కానీ ఫుల్ వర్షం ఉండే, మాకు తెలుసు, బికాజ్ వీ వాంటెడ్ దాట్. సో మేము హోటల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ కొంచెం వర్షం పడుతుందని సైడ్లో ఉండే. అండ్ జోష్న ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానిలోనే ఉండిపోయింది. And these are photos.